నమస్తే. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు నరేంద్ర మోడీ నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు కేంద్ర మంత్రులతో. కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండు. మీరు సోషల్ మీడియా చూస్తున్నారా, ఫాలో అవుతున్నారా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా, అసలు ఏం నడుస్తుందో చూస్తున్నారా అని కొంత చర్చ నడిచిందంట. ఇప్పుడు పేపర్ చదివేటోళ్ళు తక్కువైపోయినరు. పేపర్ ఎవరు చదువుతారు, ఎవరు చదువుతలేరు, అందరూ ఫోన్లే, దాదాపుగా ఫోన్లే. యువత మొత్తం ఫోన్లలోనే ఉన్నారు ఎక్కువ శాతం, అందరు కాకపోయినా ఎక్కువ శాతం. రీల్స్ చూడండి, ఏం నడుస్తుంది సమాజంలో, యువత ఎటువైపు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చర్చ నడుస్తుంది, దేశంలో దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఏమైనా గమనిస్తున్నారా అని ఒక చర్చ లేవనెత్తినట నరేంద్ర మోడీ. ప్రధాన వార్తాపత్రికలో కూడా వచ్చింది. ఆ చర్చ ఏం లేదు, దీని గురించే, కాక్రోచ్ జనతా పార్టీ గురించి. వీర విహారం, సంచలనం, రాకెట్ వేగంతో దూసుకుపోతుంది కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్. ఇప్పుడు స్టిల్ నవ్ ఎంత అంటే 2,21,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ఆ మధ్యలో ఇట్లా ఫాలోవర్లు పెరుగుతున్న క్రమంలో అరే యువతంతా ఏంది కాక్రోచ్ జనతా పార్టీ ఏదో వాయిస్ లేవనెత్తే అంశం ఉందని కేంద్ర ప్రభుత్వం భయపడి ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేయించింది, నిలిపివేయించింది అనేది ఒక వార్త వచ్చింది. అప్పట్లో నిజంగానే నిలిపివేసింది, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, అందుకే నిలిపివేసినామని ఆ సంస్థ కూడా ప్రకటించింది ట్విట్టర్కు సంబంధించి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ వెబ్సైట్ ఉంటుంది కదా, కాక్రోచ్ పార్టీ వెబ్సైట్ను హ్యాక్ చేసినారంట. ఓపెన్ అయితే లేదంట. అయితే ఏమంటున్నాడు అభిజిత్ దీప్కే, మా నుండి అంత ఈజీగా తప్పించుకోలేరంటూ అభిజిత్ దీప్కే ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ చర్చలో యువత గురించి, కాక్రోచ్ జనతా పార్టీ గురించి, అసలు యువత ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అంత మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు, కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు ఫాలోవర్లు పెరుగుతున్నారని దిశానిర్దేశం చేసిండు కేంద్ర మంత్రులకు. మరి ఇవెందుకు చేపిస్తున్నాడు అనేది ప్రశ్న. ఇది నేనంటున్న ప్రశ్న కాదు, అభిజిత్ దీప్కేనే ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంత భయము, మా గలాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, మేమేం రోడ్ల మీదకి రాలేదు కదా, ఏం నిరసన వ్యక్తం చేయలేదు కదా, కేవలం సామాజిక మాధ్యమాల్లో మేము ఒక పార్టీ పెట్టుకున్నాం, దానికి విధి విధానాలు రూపొందించుకున్నాం, మద్దతు పెరుగుతుంది, ఫాలోవర్లు పెరుగుతున్నారు, ఎందుకు హ్యాక్ చేపిస్తున్నావు, ఎందుకు గల్లంత అవుతున్నాయి మా అకౌంట్లు, దీని వెనుక మీ కుట్ర లేదా, మీ ప్రభుత్వం కుట్ర లేదా అనేది ఆయన ప్రశ్న. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక్క నిమిషం, ఇది చదివిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ చూపిస్తాను మీకు. కాక్రోచ్ పార్టీ వెబ్సైట్ హ్యాక్, కాక్రోచ్ పార్టీ వెబ్సైట్ హ్యాక్ అయిందంట, మా నుండి అంత ఈజీగా తప్పించుకోలేరంటూ అభిజిత్ ట్వీట్. ఎమోషనల్ కూడా మాట్లాడండి, ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కాక్రోచ్ పార్టీని కేంద్రం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు వెబ్సైట్ను కూడా సస్పెండ్ చేసిందట. ఈ మేరకు ట్విట్టర్ అంటే సస్పెండ్ చేసింది, ఇన్స్టా కూడా చేసిందా అంటే ఆ మధ్యలో కొంచెం స్లో అయింది, డౌన్ అయింది అనేది వచ్చినాయి వార్తలు, చూద్దాం అది. ఇప్పుడు వెబ్సైట్ను కూడా సస్పెండ్ చేసింది. ఈ మేరకు కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వం తమ పార్టీ వెబ్సైట్ను డౌన్ చేసిందంటూ ట్వీట్ చేశారు అభిజిత్. మా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదని ట్వీట్లో పేర్కొన్నారు అభిజిత్. ఇప్పుడు ఈయన అమెరికాలో ఉన్నాడు, బోస్టన్ యూనివర్సిటీలో ఏంది ఎంబీఏ పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్నాడంట, అయిపోయిందంట ఆయన కోర్సు కూడా, ఓ నెలలనే వస్తానని అంటున్నాడు. ఈరోజు వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. 10 లక్షల మంది తమ పార్టీ మెంబర్స్గా వెబ్సైట్లో సైన్ చేశారని. ఇది కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ అంట. 10 లక్షల మంది తమ పార్టీ మెంబర్స్గా వెబ్సైట్లో సైన్ చేశారని. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ 6 లక్షల మంది పిటిషన్పై సైన్ చేశారని ట్వీట్లో పేర్కొన్నారు అభిజిత్. ప్రభుత్వం కాక్రోచ్లకు ఎందుకంత భయపడుతుందో అర్థం కావట్లేదని, ఈ నియంతృత్వ ధోరణి దేశ యువతకు కనువిప్పు కలిగించాలని అన్నారు అభిజిత్. చాలా దూసుకెళ్తున్నాడు. వెబ్సైట్ ఇదే, అభిజిత్ దీప్కే ఇది అఫీషియల్ ఆయనది ట్వీటు. ఇగో, దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్, ఇది వెబ్సైట్ రీచ్డ్, ఏంది అది ఓపెన్ కావట్లేదు, నిలిపివేసింది అనేది. ఒకసారి అది చూద్దాము, ఇది ఇన్స్టాగ్రామ్ చూద్దాం, మరి అది కూడా సస్పెండ్ చేసింది అనేది వచ్చింది. అయితే ఆ మధ్యలో అన్నారు స్లో అయింది, రావట్లేదని, ఏం చేయలేదు, ఇదైతే నిలిపివేయలేదు. మరి ఏమైనా లోపల ఏమైనా జరుగుతున్నాయో తెలీదు. ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే కాక్రోచ్ జనతా పార్టీకి 22.1 మిలియన్, అంటే 2,21,00,000 మంది. దినదిన అభివృద్ధి చెందుతుంది.
ఏది కాక్రోచ్ జనతా పార్టీ. ఓ పార్టీ ఆఫీస్ లేదు, ఓ క్యాడర్ లేదు, ఓ కండువాలు కప్పింది లేదు, ఓ సభ పెట్టింది లేదు. మొత్తం సోషల్ మీడియాలోనే ఉంది అంతది పార్టీ. సోషల్ మీడియాలోనే, సామాజిక మాధ్యమంలోనే ఉంది. ఆ ఫాలోవర్స్ తగ్గుతూనే లేరు, పెరుగుతూనే ఉన్నారు. మరి ఇవి కూడా చూద్దాం. కాంగ్రెస్ది ఏమైనా పెరిగినాయా? కాంగ్రెస్ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ది 13 కాంగ్రెస్ది 13.4 మిలియన్లు అంట. అంటే 1,34,00,000. పెద్ద ఏం పెరగలే, మొన్న కూడా గంతే ఉంది అనుకుంటా. బీజేపీది ఏమన్నా పెరిగిందే మరి? బీజేపీ ఇన్స్టాగ్రామ్ 9.2. మొన్న 90 లక్షలు ఉండే, ఇప్పుడు 92 లక్షలు అయింది. 92 లక్షలు అంతేనా? 92 లక్షలు అయింది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి 22 అంటే 2,21,00,000 మంది. అయితే ఇప్పుడు అభిజిత్ ప్రశ్న ఏంటంటే, మా నుంచి అంత ఈజీగా తప్పించుకోలేరంటే అభిజిత్ ట్వీట్. కానీ నిజమే, వాస్తవమే ఆ మాట, మనం చెప్పుకోవచ్చు కూడా, మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్లను, ఇన్స్టాగ్రామ్లను, లేకపోతే ట్విట్టర్లను హ్యాక్ చేయొచ్చు, లేదా నిలిపివేయచ్చు. కానీ అసంతృప్తిని నిలిపివేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే ధర్నా చేయడానికి వస్తున్నావు, లేకపోతే అడ్డుకోవచ్చు, బారికేడ్లు వేయచ్చు, ముళ్ళ కంపలు వేయచ్చు, ఆ నీటి ఫిరంగులను ఇట్లా చిమ్మొచ్చు. కానీ ఈ అసంతృప్తిని, సామాజిక మూల ఉన్నటువంటి అసంతృప్తిని నిలిపివేయడం అంత ఈజీ కాదు. ఒక్కసారి మద్దతు పెరిగింది, దేశంలో ఏదో కోరుకుంటారు మరి కోరుకోరా? ప్రపంచ దేశాలు ఎటుపోతున్నాయి, చైనా కానీ, జపాన్ కానీ, బుల్లెట్ ట్రైన్లు. చైనాలో అయితే మామూలు టెక్నాలజీ కాదు అసలు. చైనా కంటే ఒక యూట్యూబర్ చెప్తా ఉన్నాడు, కన్నీళ్ళు కూడా పెడుతున్నాడు. చైనా మనకంటే దాదాపు 60-70 ఏళ్ళు ముందులుంది. మరి మనమే ఆడున్నాం. అంటే ఈ పాలకులు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ, దేశాన్ని వెళ్తున్న వాళ్ళు లేదా రాష్ట్రాన్ని వెళ్తున్న వాళ్ళు యువతను సరిగా ఉపయోగించుకోవట్లేదు. అంటే సరైన విద్యనియట్లేదు, సరైన అవకాశాలు కల్పించట్లేదు. ఇది 100%. అందుకే పుట్టుకొచ్చింది ఇది ఉద్యమం, మామూలుగా ఏం కాదు. సరే, ఈరోజు అది ఏమవుతుంది తర్వాత విషయం. అభిజిత్ దీప్కి ఇంకా ఆయన యువతకి ఏమైనా ప్రాధాన్యత వహిస్తాడా భవిష్యత్తులో, ఆ తర్వాత విషయం. కానీ ఒక అసంతృప్తి అయితే ఉంటుంది మరి. ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, ఎంతో కొంత ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నారు, అందరి చేతిలో ఫోన్లు అయినాయి. ఏ దేశంలో ఏం టెక్నాలజీ ఉంది, ఎట్లా ఉన్నారు, అక్కడ ఏం నడుస్తూ ఉందని గమనిస్తారు కదా. అరే మన దేశంలో ఇట్లా ఎందుకు ఉంది అనే ప్రశ్న వస్తుంది. అది ఎవరు చేయాలి? పాలకులు చేయాలి. పాలకులు అట్లా కల్పించాలి అన్నీ. కానీ వీళ్ళు ఉద్యోగాలు సరిగా ఇవ్వకుండా, వైద్యం సరిగా ఇవ్వకుండా, మెయిన్ ఉద్యోగాలు ఇవ్వాలి, మన విద్య ఇవ్వాలి, ఉచిత విద్య. అది నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తే దేశం ముందుకు పోతుంది. ఆ పనికిమాలిన పథకాలన్నీ ఉంటాయి చాలా మటుకు, అన్నీ కాకపోయినా కొన్ని. అనవసరం నగదు బదిలీ పథకాలు పెట్టి అంత సోమరిపోతులు చేయడం, విద్యనీయకపోవడం, ఇట్లా తయారు చేసింది ఎవరు? పాలకులు చేస్తున్నారు. అందుకే అసంతృప్తి. కాబట్టి దేశంలో ఏదో మార్పు కోరుకుంటున్నారు. ఈ 2 జాతీయ పార్టీలు కాదు, ప్రత్యామ్నాయం ఇంకేదో కోరుకుంటున్నారు. మరి ఇక ఇప్పుడు ఇన్స్టాను నిలిపివేసే ప్రయత్నం కూడా చేస్తుందంట. దీని అభిజిత్ దీప్కి ఆయన యొక్క సారాంశం. ఇప్పటికే వెబ్సైట్ను హ్యాక్ చేసేసినారట, ట్విట్టర్ను నిలిపివేసినారు. మళ్ళా కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనేది వచ్చింది కదా అప్పుడు. ఏది? కాక్రోచ్ జనతా పార్టీ ట్విట్టర్ బ్లాక్ చేసిన తర్వాత ఆ సంస్థ మళ్ళీ ఇది పుట్టుకొచ్చింది, కాక్రోచ్ ఈజ్ బ్యాక్. పుడుతూనే ఉంటాయి సోషల్ మీడియాలో కదా. రకరకాల చాలామంది ఉంటారు, ఎవరెవరు వెబ్సైట్లు ఓపెన్ చేస్తూనే ఉంటారు, లేకపోతే ట్విట్టర్ ఓపెన్ చేస్తూనే ఉంటారు దాంతో. కానీ ఈ అసంతృప్తిని నరేంద్ర మోడీ ఏ రకంగా డిఫెన్స్ చేసుకుంటాడో చూడాలి. మరి ఆయన వార్తాపత్రికలు వచ్చినాయి ఏంటంటే, యువత ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకు అనుగుణంగా మనం ఉండాలి. రేపు మంత్రివర్గ విస్తరణలో కూడా 50 ఏళ్ళ లోపు లేదా 55 ఏళ్ళ లోపు వాళ్లకు, ఎంపీలకి చాలామందికి మంత్రి పదవులు ఇవ్వాలి, యువతకు అనుగుణంగా మనం ముందుకోవాలని డిస్కషన్ నడిచిందంట. మరి మంచిదే నడిస్తే, కానీ ఇట్లా హ్యాకులు చేయడం, నిలిపివేయడం, ఈ కుట్రలు అనేది బంద్ చేసుకోవాలి. ఎప్పటికైనా జెన్జీ యువత మార్పు కోరుకుంటున్నారు, అదని దీని ద్వారా స్పష్టంగా అర్థమైంది. దీనివల్ల వెబ్సైట్లను, ఇన్స్టాగ్రామ్లు నిలిపేయడం వల్ల మీకే చెడ్డ పేరు. ఇప్పుడు యువత ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోండి. అనవసరంగా మీరు
ఇట్లా ఈ పనులు పెట్టుకొని వాళ్ళ గొంతును ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే బారికేట్లు వేస్తారు, ముళ్ళ కంపలు వేస్తారు, ఫిరంగులు వదులుతారు. ఇప్పుడు ఇక ట్విట్టర్లో కూడా గొంతు నొక్కితే ఇంకేం చేయాలి? కాబట్టి చూడండి మరి ఈ యూత్ ఏం కోరుకుంటున్నారో ఆ అంశానికి సంబంధించి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు సోషల్ మీడియాను బ్యాన్ చేసినంత మాత్రాన వాళ్ళ అసంతృప్తిని మాత్రం బ్యాన్ చేయలేరు. ఇది మాత్రం పక్క గుర్తుంచుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.